డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. చాలా సంతోషంగా ఉంది. ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే అవుతారు, అదైతే ఫిక్స్ 100%. అదే అనుకుంటున్నాను, అదే అవుతారు. ఆయన ఇక్కడ వస్తే చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ముగ్గురు చాలా అందంగా ఉన్నారు. చెప్పండి పవన్ కళ్యాణ్ మీరు గెలిపిస్తారా? బీజేపీ వాయిస్ కూడా తీసుకోండి. అంటే అతను లోకల్ గా ఉండరు, అతను ఓడిస్తాను వైసీపీలో పక్కన చెప్తాను. అంటే వైసీపీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గెలుస్తాడని బాగా నమ్మకం అండి మాకు. ఇక్కడైతే భారీ ఎత్తున అయితే జనసేన పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీ ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అన్నారు. అలాగే ఇక్కడ ఏదైతే దత్తుడు క్షేత్రం ఏదైతే ఉందో ఈ యొక్క శ్రీవల్లభాన్ని దర్శించుకున్న తర్వాత ఆయన అయితే తిరిగి వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఒకైతే పిఠాపురంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో తనైతే ఈరోజు రెండో రోజు పిఠాపురంలో పర్యటించారు. అలాగే పాదగేయాలను దర్శించుకుని తర్వాత శ్రీవల్లభని దర్శించుకుని తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీగా ఇక్కడ తరలి వచ్చారు. అలాగే ఏది ఏమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎంతో ఉత్సాహంగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.